రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని రైతుల గొంతులు తడారిపోతున్నాయని మాజీ మంత్రి కొప్పులేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ చూసినా రైతులు కోసపడుతున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు తాగునీటికి తిప్పల ఏర్పడిందని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ పదవి దక్కించుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి సాగునీటిని ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం తాగునీటితో సస్యశ్యామలం అయ్యే వరకు ఊరుకునేది లేదన్నారు. ఇసుక పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్లకు పైచిలుకు ప్రభుత్వ ఖజానాలు కొల్లగొడుతుందన్నారు. అనంతరం మహాపాదయాత్రలో పాల్గొని నాయకులను శాల్వాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి కేసీఆర్ గారిని కలిసి మీరున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, దయచేసి మీరు ఆలోచించండి. మా రైతుల పక్షాన మీరు అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు, ఇప్పుడు కూడా దీనికి ఒక పరిష్కారం ఆలోచించండి అని వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి దాన్ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడేటువంటి విషయాన్ని చూస్తే చాలా విచిత్రంగా కనబడతా ఉంది. కానీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, ఇది ఇంతటితో ఆగేది కాదు. ఖచ్చితంగా మీరు కాళేశ్వరం డ్యామ్ లో ఏదైతే క్రాక్ వచ్చినటువంటి 1, 2 పిల్లర్లను మీరు కావాలనే రిపేర్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తుండ్రో